గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు సాధారణంగా మనం పడుతున్న ఇబ్బందులను బట్టి కొన్ని సమస్యలను బట్టి ఖచ్చితంగా స్త్రీ శాపము పితృదోషము ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎన్నో వీడియోలు కూడా దాని గురించి చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూజలు కూడా ఉన్నాయి, చేయించుకుంటే దాని నుంచి బయటపడతామని చెప్పి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ పూజలు చేస్తున్న విధానంలో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే పూజ చేస్తున్నారో యజమాని, ఆయన తండ్రి, ఆయనకు తండ్రి, ఆయనకు తండ్రి, అంటే ముగ్గురి పేర్లు ఇక్కడికి తీసుకొస్తున్నాం మనం ఈ పూజలో, చనిపోయిన వాళ్ళవి. అంటే వీళ్ళు ఈలోపు ఒక 3 తరాలు, అంటే ఈలోపు వారేమైనా జన్మ తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు జీవంతో ఉన్నారు భూమి పైన, ఏదో ఒక రూపంలో, మనిషిగా కావచ్చు, ఇంకేదైనా రూపంలో. మరి వాళ్లకు మనం కర్మ చేస్తున్నట్టే కదా, అంటే ఒక రకంగా బతికున్న వారికి మనం కర్మ చేస్తున్నట్టా ఏంటి, ఇది వర్తిస్తుందా, మళ్ళీ ఇదేమైనా దోషమా, ఈ రకమైన సందేహాలు అయితే నాకు చాలా ఉన్నాయి గురుగారు. ఒక్కసారి దాని గురించి వివరణ. మంచి అనుమానం, మంచి ప్రశ్న. థ్యాంక్ యూ అండి. చాలా మందికి అంటే ఇది క్లారిటీ ఇవ్వాలి తప్పనిసరిగా. ఇస్తేనే మనం చేస్తున్నటువంటి మన ధర్మంలో ఒక నిజాయితీ అనేటువంటిది ఏంటి అనేది అర్థమవుతుంది మనకి. ఇప్పుడు మనం చాలా మంది కూడా పితృదోషాలని, లేదా తద్దినం పెట్టినా, ఏదైనా పితృకార్యాలు చేసినా, ఏదైనా పుష్కరాలకు వెళ్ళి మనం పితృకార్యాలు చేసినా, కాశీకి వెళ్ళి పిండం పెట్టినా, పితృపితామహి ప్రపితామహీనాం, పితృపితామహి ప్రపితామహీనాం, తండ్రి, తాత, ముత్తాత, 3 తరాలకి చేస్తూ ఉంటాం. ఇక్కడ ముఖ్యంగా నాన్న ఇంకొక జన్మ ఎత్తడం అనేటువంటిది గీత సారాంశం అదే. ఇది ఒక షర్టు లాంటిది దేహం. ఈ షర్టును తీసి పక్కన పడేస్తే ఇంకో షర్టును వెతుక్కోవాల్సిందే. ఆత్మ మన దేహం నుంచి వెళ్ళిపోయిందంటే ఇంకొక దేహంలోకి చేరుతుంది అనేటువంటిది మన ధర్మం. భగవద్గీత అదే చెబుతుంది. పునరపి జననం పునరపి మరణం. పుట్టడం, చావటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. ఇక్కడ ముఖ్యంగా అందుకనే మనం జన్మానం నరజన్మ దుర్లభం అంటాం. మనం మనిషిగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప విశేషమైనటువంటిది. అవునా? ఇక్కడ ముఖ్యంగా కొన్ని శాస్త్రాల ప్రకారం, మామూలుగా సర్వసాధారణంగా మాట్లాడుకునేటువంటి విధానాల ప్రకారం మనం అనుకునేది ఏంటంటే, 7 జన్మలు ఉంటాయి ప్రతి మనిషికి. 7 జన్మల్లో కూడా మనిషి జన్మ ఒకటే ఉంటుంది, మిగిలినవన్నీ కూడా రకరకాలుగా పుడుతూ ఉంటారని చెబుతూ ఉంటాం. మనం అంతకుముందు చెప్పుకున్నటువంటి వాటిల్లో కూడాను రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారాయ అని చెప్పుకున్నటువంటి వాటిల్లో కూడా కారణం అదే అవుతుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఒక బంధ రూపంలో పూర్వజన్మలో మనకు బంధం ఉందో, అది ఈ జన్మలో ఏదో ఒక రూపంలో మన జీవితంలోకి వచ్చి ఆ సమయం పూర్తి అవ్వగానే బంధం తెగిపోతుంది అని చెప్పడానికి శ్లోకం చెప్తూ ఉంటాం. ఇక్కడ మన ఇంట్లో మన వంశీకులుగా పుట్టిన తరువాత వాళ్ళు మనవాళ్ళు, మా తాతగారు, ముత్తాతగారు, మా నాన్నగారు అని చెప్తూ ఉంటాం కదా. ఇక్కడ ఇంకొక జన్మ ఎత్తారా లేదా అనేటువంటి విషయానికి వస్తే నాన్న, ముఖ్యంగా మనము ఈ పితృదోషాలు, స్త్రీ శాపాలు ఇట్లాంటి వాటిలో ఏం చెప్తున్నామంటే, 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఆత్మఘోష ఉంటుంది. తప్పనిసరిగా వాళ్ళకి ఎక్కడా కూడాను వేరే లోకం కలగటం లేదు, ఈ త్రిశంక స్వర్గంలోనే ఉంటున్నారు అని చెప్పుకొస్తూ ఉంటాం. అలానే కొంతమంది మనం చెబుతూ ఉంటాం, 19 నక్షత్రాల్లో పుడితే తప్పనిసరిగా ఈ దోషాలు ఉంటాయని చెప్పి. విఘ్నత కలిగి వేదం చదువుకొని జ్యోతిష్ శాస్త్రం తెలిసున్న వాళ్ళు కూడా దీన్ని వక్రీకరించేటువంటి భావస్థితిలో ఉన్నారు కొంతమంది. నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాత, అంటే వినేంత ఓపిక లేనంత కుళ్ళుని మనసులో పెట్టుకొని మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. నేను చెప్పేది పూర్తిగా వినాలి. పామురుల కంటే అర్థం కాదు, నువ్వు పెద్ద పండితుడు అని చెప్తున్నావు, ఎన్నో సంవత్సరాలు నేను పుట్టక ముందు నుంచి నువ్వు దాదాపు పురోహితంలో ఉన్నావు, కొన్ని ఛానల్స్ శాసిస్తున్నావు, కొన్ని లక్షల మందిని మార్గదర్శకంగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నావు, జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నావు, గురువు అని చెప్పుకుంటున్నావు. సాటి మనిషి చెప్పేది పూర్తిగా వినాలి. విన్న తర్వాత మన విశ్లేషణ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే నువ్వేం గురువు అవుతావు, నువ్వేం మనిషి అవుతావు? అసలు ఫస్ట్ మానవ జన్మకి అర్థం లేదుగా. 19 నక్షత్రాల్లో పుడితే తప్పనిసరిగా పితృదోషం వస్తుంది.
అంటే మిగిలిన నక్షత్రాలు పుడితే ఉంటుందా లేదని చెప్పలేదు నేను అక్కడ. అవును, దీనికి మాత్రం క్లారిటీ ఇచ్చారు. అవునా, ఈ 19 నక్షత్రాలు పుడితే తప్పనిసరిగా ఉన్నట్టే, మిగిలిన నక్షత్రాలు పుడితే లేదని చెప్పట్లా నేను. అవును, అవి కూడా జాతక పరిశీలన చేస్తే వాటిల్లో కూడా కలగవచ్చు. తప్పనిసరిగా ఒక ఇండికేషన్ మాత్రం ఇది ఉంటుందని చెప్పాను. అవును, ఇదే మార్కం చెప్పలేదు నేను. అవునా, అది వినాలిగా, నువ్వు అర్థం చేసుకోవాలిగా. అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చి మాట్లాడుతూ ఉంటే ప్రపంచంలో నేను ఒక్కడే నిజాయితీపరుండి పక్కవాడు అందరూ దరిద్రులు వెధవలంటే దానంత దరిద్రం వాళ్ళంత వెధవలు ప్రపంచంలో కూడా ఉండడు నాకు తెలిసి. అవునా కాదా? ఇప్పుడు నాకు తెలిసింది నీకు తెలిసింది దా కూర్చో, విశ్లేషణ మాట్లాడు. ఇలా కాదు, ఇలా ఉంది కదా, లేదు నాకు తెలిసింది నేను చెప్తా, నీకు తెలిసింది నువ్వు చెప్పు. అలా కాకుండా పూర్తిగా వినకుండా ఎదుటి వాళ్ళని హేళన చేయడం, ఎదుటి వాళ్ళని మోసపూరితమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరించడం. మన దగ్గర ఏది ఉంటే ఎదుటివాడి దగ్గర అదే ఉంటుంది. ఎదుటివాడు పక్కా ఒక మిర్రర్ లాంటి వాడు. అవునా, మనం మోసం చేస్తున్నాము అంటేనే ఎదుటివాడిలో మోసం ఉందేమో అని చూస్తూ ఉంటాం. కాబట్టి అవి అన్నీ తీసి పక్కన పెడితేనన్నా ఇలాంటి వ్యక్తులు ఉన్నారని చెప్తున్నాను నేను ముందుగా. దీంట్లో మన వంశంలో పుట్టిన తర్వాత మన వంశానికి చెందినటువంటి వాళ్ళే, దాంట్లో అనుమానం లేదు. మనం ఎన్ని తరాల క్రితమైనా సరే మీ ముత్తాత గారు ఎవరంటే ఆయన పేరు చెప్తాం గ్యారంటీగా. అవునా, మా ముత్తాత గారి తాతగారి పేరు వెంకచ్చయ్య గారు. ఆయన పేరు ఇప్పటికీ నాకు గుర్తుంది. మరి నేను తెలుసుకున్నా, కావాలని నా తాతల పేర్లు నా వంశం ఏంటో నాకు తెలియకపోతే నేను ఎట్లా మాట్లాడితే నా పిల్లలకి ఎట్లా చెప్తాను నేను కదా. కాబట్టి మా వంశంలో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి మా వంశానికి చెందినటువంటి వాళ్ళే. అలాగే ఆత్మఘోషతో ఉంటున్నారని చెప్తున్నాం కదా. ఆత్మఘోష మీదన మన వంశంలో మా తాతగారు అనేటువంటి ఒక స్థానం తీసుకున్న తర్వాత స్థానానికి ప్రాధాన్యత, అక్కడ ఆత్మకు కాదు, ఒక మాట చెప్పాలంటే అక్కడ స్థానం ఇచ్చాం కదా, ఆ స్థానానికి ప్రాధాన్యత. ఆయనకి చేయవలసినటువంటి చేయకపోవడం వల్ల కూడా వస్తుందని చెప్తున్నాం కదా. ఇప్పుడు మనం ఇంట్లో పుట్టినటువంటి పిల్లలకు మనం అన్నం పెట్టకపోతే ఎట్లా ఉంటుంది, అట్లానే మన పూర్వీకులకు చేయవలసినటువంటి ఒక ధర్మం ఉంది, వాళ్ళు కూడా భోజనం పెట్టడం. అదే తద్దినం, అదే కర్మ. అలాగే ఈ లోపల చనిపోయినటువంటి వాళ్ళకి 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఆత్మఘోష. నిజంగా కంప్లీట్ లైఫ్ లీడ్ చేయకుండా చనిపోతున్నారు కదా అన్న, దానివల్ల ఆత్మఘోష కలుగుతుంది కదా. ఆ ఆత్మఘోష ఎవరి మీద పడుతుంది? వేరే ఇంట్లో ఇంకో చోట ఏదో కుక్క రూపంలోనో నక్క రూపంలోనో ఇంకో రూపంలోనో ఇంకో చీమ రూపంలోనో ఎక్కడో చోట పుట్టారు, కాదని చెప్పను. కానీ మన తాతగారిని మన తాతగారి పేరే చెప్తున్నాగా, ఇంకో వాళ్ళ పేరు చెప్పడం లేదుగా. చీమ రూపమో కుక్కగా పుట్టారో మనం చెప్పుకోవడం లేదుగా. మనకు గుర్తున్నంత వరకు ఏంటి, ఎంతసేపటికి మా తాతగారు అంటే ఈయన పేరు ఇలానే ఉంటాడు. ఆయనకి చేయవలసినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాలు తప్పటం వల్ల ఇట్లాంటి దోషాలు వస్తాయని చెప్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ స్థానానికి ఇస్తున్నాం, అక్కడ వ్యక్తికి కూడా కాదు. ఒక మాట చెప్పాలంటే మన తాత ముత్తాత గారి నాన్నగారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఇస్తున్నటువంటి స్థానానికి చేయవలసినటువంటి పితృకార్యాలు, ధర్మకార్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చేయటంలో మన వంశంలో పుట్టినంత వరకు మనం చేసుకోవాలి. వాళ్ళు వేరే చోట ఆత్మ వేరే చోట రూపం పొందింది, వేరే జన్మకు వెళ్ళింది అన్న సంగతి మనకి ఎలా తెలుస్తుంది, మనకు తెలియదు కదా కదా. కాబట్టి ఇలా చేయటంలో ఏమాత్రం కూడా తప్పు లేదని చెప్పొచ్చు. ఇంకో చోట జన్మ ఎత్తారు అన్న సంగతి మనకు తెలియదు, ఏ జన్మలో ఉన్నారో తెలియదు, ఏ రూపంలో ఉన్నారో తెలియదు, ఏ వంశంలో పుట్టారో తెలియదు, ఏ దేశంలో పుట్టారో కూడా తెలియదు. అవునా, ఏ ఖండంలో ఏ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల పుట్టారో తెలియదు, ఎక్కడ పుట్టారో తెలియదు. అలాంటప్పుడు మనం ఎలా చేయగలుగుతాం? ఇప్పుడు మీ ఇంట్లో ఒక వస్తువు ఉంది నాన్న, ఉందా పోయిందా అంటే కనపడితే ఉందని చెప్తారు, లేకపోతే లేదని చెప్తారు. అవునా, ఇది కూడా అంతే కదా. మా తాతగారు అంటే తాతగారి పేరే చెప్తా, ఆయన ఇంకో రూపంలో ఉన్నారని నేను కనుక్కొని చెప్తానని చెప్పను కదా. అసలు లైఫ్ అంతా వెతికినా కనుక్కోలేం కదా. కాబట్టి అక్కడ స్థానానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కాబట్టి దాంట్లో తప్పులేదు, చేయవచ్చు. ఓకే గురుగారు, ధన్యవాదాలండి. నిజంగా ఒక్కొక్కటి వింటా ఉంటే ఎన్నెన్నో డౌట్స్ వస్తున్నాయి. మనం ప్రతిదీ టాపిక్ మధ్యలోనే కాకుండా దాన్నే ఒక క్వశ్చన్ లో తీసుకొని చేస్తే ఇంకా తొందరగా అందరికీ రీచ్ అవుతాయని నా ఆలోచన. అందరికీ జ్ఞానం కలగా. ఇప్పుడు ఒకటి చెప్తానన్న, మన హిందువులు ఎక్కువగా మోసపోవడానికి కానివ్వండి, లేదంటే మనకెందుకులే మనం చేయలేమేమో అని చెప్పి ఎదురు వాళ్ళ మీద బాధ్యత వదిలేయడానికి కూడా గల కారణాలు ఏంటి అంటే, శాస్త్రాన్ని కేవలం బ్రాహ్మణకు మాత్రమే కట్టబెట్టి మిగిలిన వాళ్ళందరినీ అజ్ఞానవంతులుగా తయారు చేస్తున్నటువంటి కొంతమంది మోసపూరితమైనటువంటి ఒక ఆలోచన విధానం. ఇది ఒకప్పుడు జరిగిందేమో నాకు తెలియదు.
ఇప్పుడు మాత్రం జ్ఞానం అందరికి అందుబాటులో రావాలి. మనం పూజ ఎందుకు ప్రతి ఒక్కటి అందరూ తెలుసుకొని చేస్తే, ఇప్పుడు వంట చేయడం ఎలానో తెలుసుకొని చేస్తే ఆనందం, కానీ యూట్యూబ్ పక్కన పెట్టుకొని ఉప్పు ఇంత వేయాలి, కారం ఇంత వేయాలని చేస్తే అది కరెక్ట్ టేస్టీగా రాదు. వంట తయారవుతుంది కానీ రుచి రాదు కదా. అలాగే మనం చేసేటువంటి పూజల్లో కూడా ప్రతి ఒక్క విధానాన్ని తెలుసుకుంటే గొప్ప సైన్స్ ఉంది, విజ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని చేయడం ద్వారా ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే మనం చేస్తున్నది మనస్ఫూర్తిగా ఆనందంగా విశ్వసనీయంగా చేస్తున్నామో దాని ఫలితం ఆటోమేటిక్గా వచ్చి తీరాల్సింది. దాని ఫలితము చేసినందుకు ఆ సంతృప్తి మామూలుగా ఉండదు. అంతే కదా. ఇప్పుడు వంట చేయడం తెలిసిన వాళ్ళు చేసినప్పుడు టేస్ట్ వస్తున్నప్పుడు దాన్ని తెలుసుకొని చేయడం కూడా మనమంతా కూడా మనం కూడా ప్రయత్నించాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నానమ్మా, కులమతాలతో అసలు సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళు మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవడంలో తప్పు లేదు. తెలుసుకొని చేయండి, ఆనందాన్ని పొందండి, ఫలితాన్ని 100 రెట్లు ఎక్కువగా అనుభవిస్తారు. చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి